జాను మాత్రలు అయిపోయినాయా? తీసుకొచ్చి ఇస్తావమ్మా? అత్తయ్య తీసుకొస్తాను. స్టవ్ మీద పాలు పెట్టాను, ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళి తీసుకొస్తాను. సరే. రే నాయనా, మాత్రలు అయిపోయినాయా? నువ్వన్నా వెళ్ళి తీసుకురాపో. అవునా? అయ్యో, నాకు ఆఫీస్కి వేరే టైం అయిపోయింది. జానుకు చెప్పు మా స్కూటీలో వెళ్ళి తీసుకొస్తుంది. ఆమెకేదో పని ఉండదంట, కాదని నా మొహం మీదనే చెప్పింది. సరే, నేను తీసుకొస్తానులే. ఏవండి, టాబ్లెట్స్ నేను తీసుకొస్తాను, ఇవ్వండి. పర్లేదు జాను, నువ్వేదో పని చేసుకుంటున్నావు కదా, చేసుకో. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఏవండి, మీరేమి తప్పుగా అనుకోలేదు కదా? ఇప్పుడు ఏమైంది తప్పుగా అనుకోవడానికి? లేదు, అత్తయ్య మీతో ఏం చెప్పారో నేను కూడా విన్నానండి. ఇలాగే నేనేం చెప్పినా తప్పుగా చెప్తున్నారు మీతో. జాను, ఒక్క నిమిషం. బయట నాతో అమ్మ ఏం మాట్లాడిందో నీకు వినిపించింది కదా, అలాగే నువ్వు కిచెన్ లో అమ్మతో ఏం మాట్లాడావో నాకు కూడా వినిపించింది. ఒకవేళ వినిపించకపోయినప్పటికీ నువ్వు అమ్మతో మొహం మీదనే కుదరదని చెప్పుండవు అని నాకు తెలుసు. నీ గురించి నాకు, నా గురించి నీకు బాగా తెలిసినప్పుడు ఎవరేం చెప్పినా అనవసరం కదా. సరే, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను. ఏవండి, థ్యాంక్ యూ అండి.